హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అమ్మటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్లో మంచి కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2017 5th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2017 12th month రిజిస్ట్రేషన్ రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎస్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారు అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఇది ఓన్లీ 9,000 kilometers మాత్రమే తిరిగింది. పెన్ టు పెన్ ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఇప్పటి వరకు టచ్ అప్ కూడా అవ్వలేదు అనమాట. సో టైర్స్ కూడా షోరూమ్ టైర్స్ ఉన్నాయి అండ్ అలైవిల్స్ కూడా అవైలబుల్ ఉంది. టైర్ కండిషన్ అప్ టు 90 to 90% వరకు ఉందన్నమాట, 90 to 95%. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చేసుకుంటే ఓన్లీ 9,900 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ సింగిల్ ఓనర్. సో ఇంకొకటి ఏంటంటే 9,900 kilometers కూడా సో ప్రతి ఇయర్ షోరూమ్కి వెళ్ళిందండి. ఇది ప్రతి ఇయర్ అంటే 17 తర్వాత నుంచి 2025 వరకు ప్రతి ఇయర్ అది కిలోమీటర్స్ తిరిగినా తిరగకపోయినా సో 100% షోరూమ్కి వెళ్ళింది. సో అది మన గ్యారంటీ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఫ్రంట్ పొజిషన్లో మీరు ఇక్కడ చూసుకోండి, మీకు హాలోజన్ లైట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట విత్ ఇండికేటర్, టర్న్ అండ్ ఇండికేటర్. అండ్ దాంతోపాటు ఫాగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ వైజ్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ ఎఫెక్టెడ్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే 1500 cc డీజిల్ 4 cylinder ఇంజన్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్ కూడా మీకు చూపిస్తాను. సో దీనికి హైడ్రాలిక్ కూడా ఉంది చూసుకోండి. సో మనకి ఎలాంటి అది అవసరం లేదు. సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ ఆప్రాన్స్ కూడా చూసుకోండి, ఒరిజినల్ కండిషన్లో ఉంది ఆప్రాన్స్ కూడా. అండ్ ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది. సో ఎక్కడ కూడా మీకు ఇలాంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. బ్యాటరీ కూడా కండిషన్ చాలా బాగుంది. ఫ్రంట్ షో పెనల్ బాగుంది. ఇంజన్ ఇంటీరియర్స్లో ఎక్కడ లీకేజెస్ లేవన్నమాట. సో అంత చాలా మంచి కండిషన్లో ఉందన్నమాట వెహికల్. హైడ్రాలిక్ కూడా మీరు చూసుకోవచ్చు, దీనికి హైడ్రాలిక్ కూడా అవైలబుల్ ఉంది. సో మనకి జస్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో మనం ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో మీకు ఇక్కడ అపోలో టైర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ కూడా చూసుకోండి, 215 65 R16 inches టైర్ ఉందన్నమాట. బ్లాక్ కలర్ అలైవిల్స్ వచ్చాయి RXS. సో వెహికల్ సంబంధించిన ఇక్కడ రైట్ సైడ్ పోర్షన్ లో మీరు ఇక్కడ చూసుకోండి. సో RXS బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇండికేటర్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి, బ్లాక్ కలర్ ఇండికేటర్ ఉంది. అండ్ రూఫ్ రైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇక్కడ మనం చూసుకుంటే సెయిన్ గోబెన్ గ్లాసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి, అది కూడా 2017 గ్లాస్. అండ్ రైట్ సైడ్ డోర్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. సో రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు పవర్ విండోస్ అండ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు చూసుకోండి, పవర్ విండోస్ అండ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. అండ్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు. సో లెదర్ సీట్ కవర్స్, కంపెనీ నుంచి వచ్చిన లెదర్ సీట్ కవర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 9,900 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన కీ కూడా చూసుకోండి, సెంట్రల్ లాకింగ్ కూడా అవైలబుల్ ఉంది. డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ టిల్టబిలిటీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మిడిల్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తాను. సో వెహికల్ సంబంధించిన మిడిల్ రో సీటింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి. సో ఆర్మ్ రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ లేవు, అంతా కూడా షోరూమ్ కండిషన్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో డీజిల్ ఓపెనింగ్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు టైర్స్ కూడా చూసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ లో ఇక్కడ మనం చూసుకుంటే సో లైట్స్ కూడా చాలా బాగా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు
సో బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా చాలా మంచి లైటింగ్ ఉంది. అండ్ దాంతోపాటు డస్టర్ అండ్ దాంతోపాటు రేర్ వైపర్ అవైలబుల్ ఉంది. దాంతోపాటు డీఫాగర్ అవైలబుల్ ఉంది. రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. కెమెరా కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు స్టాప్ ల్యాంప్ కూడా చూసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఇది కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన సో ఇక్కడ ఒక బేబీ సీట్ కూడా ఒకటి వేయించారనమాట. సో చిన్న బేబీ సీట్, ఎందుకంటే అంత స్పేషియస్ ఉంటుంది. అప్ టు 900 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఉంటుంది. ఒక బేబీ సీట్ కూడా వేయించుకున్నారు. అండ్ దాంతోపాటు డిక్కీ కూడా ఉంది చూసుకోండి. సో బేబీ సీట్ కూడా ఒక్కసారి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. సో దగ్గర రండి. సో ఇన్ కేస్ మీకు బేబీ సీట్ వద్దనుకుంటే ఇలా అమ్మమ్మ అది కూడా తీసేసే ఒకసారి చూసుకోండి. సో బేబీ సీట్ సో ఇలా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోండి క్వార్టర్ ప్యానల్స్ కూడా అంతా ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్ కూడా అంతా ఒరిజినల్ కండిషన్లో ఉంది. మొత్తం ఒరిజినల్ ఉందండి. 9000 కిలోమీటర్స్ అంటే తెలుసు కదా సో ఎలా ఉంటుందో. సో చాలా బాగుందన్నమాట. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనం చూసుకుంటే సో లెఫ్ట్ సైడ్లో కూడా మనకి అన్ని గ్లాసెస్ ఒకసారి చూపి. సో అన్నీ కూడా 2017 గ్లాస్. అండ్ ఇక్కడ కూడా చూసుకోండి 2017 గ్లాస్. 2017 గ్లాస్ కొంచెం కనిపిస్తుంది లేదు లైటింగ్. 2017. అండ్ ఇక్కడ కూడా ఫ్రంట్లో కూడా చూపి 2017. సో అక్కడ సైడ్ ఉందనుకుంటా 2017 గ్లాస్. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా టాప్ పొజిషన్. సో టాప్ పొజిషన్ కూడా మనం ఇక్కడ చూసుకోండి. సో ఎక్కడ కూడా మనకి టచ్అప్స్ కానీ లేకపోతే యాక్సిడెంటల్ కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండి కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్గా ఇన్స్పెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకోండి రోబోటిక్ పంచెస్. సో అంతా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మనకు అంత నీట్గా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. అండ్ దాంతోపాటు ఫుల్ మ్యాటింగ్ అయితే లేదు, ఫుల్ మ్యాటింగ్ చేసుకోవాలా. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే నాట్ అవైలబుల్ అండి. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే సో దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 90 to 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకు కూడా ఓన్ హౌస్ కానీ ఓన్ హౌస్ గ్యారెంటర్ కానీ ఎవరికైనా ఉంటే మాత్రం 100% మీకు ఫైనాన్స్ చేపిస్తాను. సో ఇది ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. మన ఆఫీస్ లొకేషన్ 100 feet రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్టు దోశ ఉంటుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 7,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. సో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. నాకు డైరెక్ట్గా కూడా కాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.